ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యగారు, లచ్చం ఎప్పుడొస్తుంది? ఇందాకే ఫోన్ చేసిందిరా, దగ్గరకు వచ్చామని చెప్పింది. అయ్యా, అల్లుడు గారు కూడా వస్తున్నారు కదా. అల్లుడు గారు, మనవడు, మనవరాలు కూడా వస్తున్నారు. జాహ్నవమ్మ, జాహ్నవమ్మే కాదు, తన భర్త, ఆ కుటుంబం అంతా వస్తున్నారు. అదిగో వచ్చేశారు. లక్ష్మమ్మ ఎలా ఉన్నావు? బాగున్నావా లక్ష్మమ్మ? బాగున్నాను. బాగా చిక్కిపోయావు. ఎప్పుడు గుర్తొచ్చామా మేము? ఆగండి రా, కాస్త ఊపిరి ఆడనివ్వండి. అసలు ఇక్కడ లక్ష్మికి ఏంటి ఇంత క్రేజు? లచ్చమ్మ, మీ ఆయన చాలా బాగున్నాడు. అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు. జానమ్మ, మీ ఆయన కూడా సినిమా హీరోలా ఉన్నాడు. మీ పిల్లలు అచ్చుగుద్దినట్టు మీలాగే ఉన్నారు. సరే పదండి ఆయన. భాగ్యమ్మా, గౌరీ, నీ బిడ్డను తెచ్చేసానుగా, బాధపడకు. హాయిగా మేత తినాలి. లక్ష్మి, ఇది మా ఊరి ఆచారం అండి. మనం ఏమన్నా కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చామా? అల్లుడు గారు, ఆ అమ్మాయికి స్వీట్ తినిపించండి. ఆచారం అండి. అందరూ చూస్తున్నారు. అల్లుడు గారు, అమ్మాయికి తినిపించాలి. అమ్మాయి తినిపించు. వాళ్లతో చేయించిన ఆచారాలు నీతో కూడా చేయిస్తారేమో. మేము సిటీలో ఉంటాం, మాకు ఇలాంటివేవి నచ్చవని చెప్పు. ఏంటి పూలదండలు వాళ్ళిద్దరికేనా?
కొత్తగా పెళ్ళైన మాకులేవా? ఇదిగో మీకోసం రెడీగా ఉన్నాయి అల్లుడు గారు. ఆ, మరి స్వీట్? రెడీగా ఉన్నాయి అల్లుడు గారు. మరి ఉమ్. దిష్టి కూడా వాళ్లే తీస్తారులే. అదడక్కు చండాలంగా ఉంటుంది. నేను నా పుట్టింటి నుంచి అత్తారింట్లో అడుగు పెట్టేదాకా నువ్వు నా పక్కనే ఉండాలి. ఒక్క క్షణం కూడా నువ్వు నా చెయ్యి వదలకూడదు. చివరి క్షణం వరకు నీ చెయ్యి వదలను భాగ్యం. ఏ ఆడపిల్లైనా తన పెళ్ళంటే కట్టుకోబోయే చీరలు, పెట్టుకోబోయే నగలు, తలంబ్రాలు, దీవెనలు, ఆ రోజు కోసం కన్న కలలు, ఇలా ఎన్నో ఆలోచనలుంటాయిరా. కానీ నువ్వేం చేస్తున్నావురా తల్లి? జరగబోయేది నీ పెళ్ళి అనేదే మర్చిపోతున్నావు. ఒక్క క్షణం కూడా నువ్వు నా చెయ్యి వదలకూడదు. చివరి క్షణం వరకు నీ చెయ్యి వదలను భాగ్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.